హలో ఫ్రెండ్స్, మనము రోల్డ్ ఓట్స్ పోహా చేసుకున్నాం. దానికోసం ప్యాన్ పెట్టుకొని 2 cups ఓట్స్ వేసుకుంటున్నా. ఓట్స్ వేసుకొని దాన్ని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఒక 2 to 3 minutes పడుతుంది. లోలో ఫ్రై చేసుకుంటే ఒక మంచి అరోమా వస్తుంది ఈ ఓట్స్ నుంచి. అప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఫ్లేమ్. 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ సైజ్ ఆనియన్, కొన్ని బీన్స్, కొన్ని క్యారెట్స్, ఇంకా మీ దగ్గర ఏమైనా వెజ్జీస్, పీస్, స్వీట్ కార్న్ అలా ఉంటే వేసుకోవచ్చు. పోపుకు కావాల్సిన జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, అంతే సరిపోతుంది. మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని ఇలాంటి జల్లె గిన్నెల దాంట్లో వేసుకొని కొంచెం దాంట్లో వేసుకున్నాము. కొంచెం ఏమన్నా డస్ట్ లాంటిది ఉంటే పోతుంది. చేస్తే ఇలా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా డస్ట్ ఉంటుంది కొంచెం, అప్పుడు పోతుంది. మళ్ళీ గిన్నె పెట్టుకొని కొంచెం నూనె, కొంచెం నెయ్యి, లేదా మొత్తం నూనెతో అయినా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను కొంచెం నూనె, కొంచెం నెయ్యితో చేస్తాను. నేనైతే పోహా అంటాను, మా ఇంట్లో ఉప్మా అంటారు. అది దాన్ని బట్టి ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదంటే అది. దీనికి ఎంతో టైం పట్టదండి. ఎప్పుడు ఏం లేకపోతే ఈవినింగ్ డిన్నర్కి ఇది బెస్ట్ ఆప్షన్, హెల్దీ అండ్ బెస్ట్ ఆప్షన్. వెజ్జీస్ వేసుకొని చేసుకోవచ్చు. ఎన్ని వెజ్జీస్ అంటే అన్ని వెజ్జీస్ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ క్యారెట్ అండ్ బీన్సే వేసుకుంటున్నాను. నా దగ్గర అవే ఉన్నాయి. ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, ఇవి కొంచెం చిట్టుపట్టు అన్నాక పచ్చిమిర్చి, ఇలా పచ్చిమిర్చి ఫ్రై అవుతుండగానే ఆనియన్స్, కరివేపాకు, వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మరి ఆనియన్ ఎక్కువ ఫ్రై అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి. ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉంచుకొని బీన్స్ వేసుకోవాలి. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ అయింది ఆనియన్, బీన్స్ వేసుకున్నాము. ఇది ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం క్యారెట్, ఇప్పుడు కొంచెం పసుపు కలర్ కోసం, కొంచెం సాల్ట్. ఈ వెజ్జీస్ ఉడకాలి కదా, సో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వెజ్జీస్ కొంచెం కుక్ అవ్వద్దాం. మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 70% కుక్ అవ్వాలి. మంచిగా లిడ్ ఇలా తీసుకొని చూసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యి ఇప్పుడు పోహాకైతే పోహాను తడుపుకొని పోపు వేసుకుంటాము. దీనికి ఏంటంటే ఉప్మా లాగే వాటర్ పెట్టి, దీంతో నేను 2 cups ఓట్స్ తీసుకున్నాను కదా, ఇప్పుడు దీంతో 2 cups తీసుకుంటాను. వాటర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేను పోహా అంటే కొంచెం పొడి పొడిగా రావాలని 1 కప్పుకి 1 కప్పే వాటర్ తీసుకుంటాను. ఒక కప్కి 1 కప్పు తీసుకున్నాను. అలా కొన్ని ఇది కొంచెం బాయిల్ అవ్వాలి వాటర్.
ప్రాసెస్ అంతా ఉప్మాలానే ఉంటుంది ప్రాసెస్. అంటే దీన్ని 2 విధాలుగా చేసుకోవచ్చు. అంటే కొన్ని ఎక్కువ వాటర్ పోసుకుంటే ఉప్మా అవుతుంది, కొంచెం తక్కువ పోసుకుంటే పోహలాగా పొడి పొడిగా వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఆ వాటర్ బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యే వరకు వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ చూసుకోవాలి, ఎందుకంటే తర్వాత వేసుకోవడం కుదరదు. సాల్ట్ సరిపోయింది. ఇందాక చేసుకున్న అది జల్లించుకున్న ఓట్స్ని ఇలా వేసుకున్నాము. ఇలా చక్కగా కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేద్దాము. ఒక 6 మినిట్స్ అయింది, నేను చెక్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. ఇంకొక కొంచెం వాటర్ ఉంది, ఆ వాటర్ మొత్తం ఇంకేదాకా మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేద్దాం. చూడండి, అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయిపోయింది. పొడి పొడిగా వచ్చింది. ఇంచుమించు కొంచెం పోహ, కొంచెం మెత్తగా ఉప్మాలా ఉంటుంది. అందుకే మా ఇంట్లో ఉప్మా అని కొందరు, పోహ అని కొందరు అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.